హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక చిన్న కథతో మీ ముందుకొచ్చానండి. ఆ కథ పేరు ఆశల పల్లకి. రాసినవారు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 5 గంటలైంది. దూరంగా పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సవిత వీధి గుమ్మంలో నిలబడి భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో నల్లటి ఫియట్ కారు సందు చివరి నుంచి వస్తూ కనిపించింది. ఆ కారును చూడగానే సవిత బుగ్గలు కెంపులైనాయి, గుండెలు గుబగుబలాడినాయి. ఆ కారు కూడా సవితని చూడగానే ఇష్టపడినట్లుగా వేగం తగ్గి స్లో అయింది. సవిత వీధిలో నిలవాలనిపించింది. ఊరికే నిలబడితే మర్యాద కాదు, అందుకే పని కల్పించుకుంది. దూరంగా వెళుతున్న పూలమ్ముకునే అబ్బాయిని కేకపెట్టి అతను వస్తుంటే వేచి చూస్తున్నట్లుగా పని మీద ఉన్నట్టుగా నిలబడింది. కారు సవిత ఇంటి ముందు నుంచే వెళ్ళింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న గళ్ళచొక్కా మీసాలతను తల తిప్పి సవిత వైపు చూశాడు. అతని పెదవులు పలకరించగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. సవిత నవ్వాలనుకుంది, కానీ ఎదురింటి పిన్నిగారు వరండాలోకి పిల్లకి జడ వేస్తూ ఇటే చూస్తుండడంతో నవ్వలేదు. కారు డ్రైవ్ చేస్తున్న ఆ గళ్ళచొక్కా మీసాల వ్యక్తి తల తిప్పి సవిత వైపే చూస్తూ డ్రైవ్ చేస్తుండడం వల్ల ఎదురుగా వస్తున్న పూలతన్ని చూడలేదు. అతని సైకిల్ని ఢీకొట్టబోయి క్షణంలో ఎలాగో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోయాడు. సైకిల్ అతను పూల బుట్టతో కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుని సవిత నిలబడిన చోటుకి సైకిల్ నడిపించుకుంటూ వచ్చి పూలు ఇస్తూ, చూడండమ్మగారు, ఆ నల్లకారు ఆయనకి కళ్ళే కనిపించడం లేదనుకుంటా. కారు తిప్పుకు వచ్చి నా సైకిల్ మీదకి ఎక్కించేస్తున్నాడు. ఎప్పుడో కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ చక్రం గుండెలకి నొక్కేస్తే చచ్చూరుకుంటాడు అన్నాడు కసిగా. ఛీ, పాపం, ఎందుకలా అంటావు? చూడలేదేమోలే అంది సవిత. ఆ గళ్ళ చొక్కా మిసాలతను తన వైపే చూస్తూ కారు పూలతని మీదకి పోనీయడం తను చూస్తూనే ఉంది. ఆ యాక్సిడెంట్కి కారణం తనే. తన మీద గల ఆకర్షణతోనే అతనలా డ్రైవ్ చేశాడు. తన మూలంగానే ఆ పూలవాడంతంత శాపనార్థాలు అంటున్నాడు కదా అనిపించింది. ఆ గళ్ళచొక్క అతను ఈ మధ్యనే ఒక నెల రోజులైందేమో ఈ వీధి చివర ఇంట్లోకి కాపురం వచ్చాడు. రోజు కారు ఈ ఇంటి ముందు నుండి వెళ్ళేటప్పుడు తల తిప్పి చూస్తాడు. ఇది 1-2 సార్లు గమనించిన సవిత సరిగ్గా ఆ టైంకి ఏదో పని మీద వరండాలోకి వస్తుంది. రోడ్డు మీద అడ్డంగా ఎవరూ లేకపోయినా అతను హారన్ వేస్తాడు. ఆ హారన్ సవితను పిలిచినట్టుగా లాక్కెడుతుంది. మొన్న కూరగాయల దుకాణం నుంచి వస్తుంటే అతను వస్తూ కనిపించాడు. తనని చూడగానే రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దండి అంది గాబరాగా. మీకు చాలా మొహమాటంలా ఉంది. అతను కారు స్టార్ట్ చేయబోయి ఆగి, నేను మాట్లాడడం మీకు చిరాగ్గా ఉంది. అదేమిటో మరి, కొత్త వాళ్లతో మాట్లాడడం నాకు అలవాట్లేదు. మీరు నాకు కొత్తగా అనిపించటం లేదు. లిఫ్ట్ కావాలా అన్నానని నా గురించి చెడుగా అనుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. సవిత గుండెలు గుబగుబలాడినాయి. ఆ గుబుగుబలు రాత్రి వరకు తగ్గకపోగా పైనుంచి అతను జ్ఞాపకం వస్తే చాలు పాలు పొంగినట్లుగా రక్తపోటు పెరుగుతోంది. నిన్న గుడికి వెళ్ళి వస్తుంటే అక్కడ కనిపించాడు. అతను గుడికి వచ్చినట్టున్నాడు. మీరు భక్తులా? నవ్వుతూ అడిగాడు. గబగబా తల ఊపింది. నాకు కూడా భక్తి ఉంది, కానీ ఏం ప్రయోజనం? నా భార్య వీటిని నమ్మదు అన్నాడు. సవితకి జాలేసింది. అతనికి భార్య కొడుకు ఉన్నారని తెలుసు. పని మనిషి ద్వారా ఆరా తీసింది. వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. ఇంట్లో వంట మనిషి ఉన్నాడట. పెద్ద కుక్కలు 2 భార్యకి అంతా సుఖమే. ఆవిడ భోజనం చేయడం, చీరలు సింగారించుకోవడం, భర్తతో కారెక్కి షికార్లు తిరగటం మినహా ఇంకా పనేమిటి? సవితకి మటుకు మొత్తం నచ్చింది. నేను ఉన్నాను, ఎందుకు? నా జీవితం వేస్ట్ అనుకోసాగింది. అతను పలకరించి మాట్లాడటం, కారులో వెళ్ళేటప్పుడు తల తిప్పి చూడటం, ఇవి గుర్తుకు వస్తే మనసు మళ్ళీ పూలపాన్పు మీద పడుకున్నంత హాయిగా అనిపిస్తుంది. సవిత పూలు లోపల పెట్టి డబ్బులు తెచ్చి పూల అతనికి ఇస్తుండగా దూరంగా భర్త వస్తూ కనిపించాడు. సైకిల్ టైర్కి పంచర్ పడినట్టుంది. రిక్షాలో ఎక్కించుకొని వస్తున్నాడు. అసలే పీల మనిషి, ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటాడు. ఊరికనే చెమటలు దిగకారుతున్నాయి. డబ్బులు తీసుకుని పూలతను వెళ్ళిపోయాడు. సవిత పూల చెండు జడలో పెట్టుకొని అద్దంలో చూసుకుంటోంది. చందు
సైకిల్ వరండాలో నిలిపి లోపలికి వచ్చి కుర్చీలో కూలబడుతూ కొంచెం మంచినీళ్లు తగిలెయ్యి అన్నాడు. సవితకి ఆ మాట వినిపించగానే మనసు చిరచిరలాడింది. ముందు అంతవరకు వెళ్లివిరిసిన ప్రసన్నత ఎగిరిపోయింది. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతనికిచ్చింది. అతని వంటి నుంచి వస్తున్న చెమట వాసన దూరానికే గుప్పుమంటోంది. మంచినీళ్ల గ్లాసు ఎత్తి నోట్లో పోసుకుని గడగడా తాగేసిన అతను గ్లాసు క్రింద పెట్టి చొక్కాతో మూతి తుడుచుకుంటూ, నా మొహాన కాఫీ ఏమైనా తగిలేస్తావా అన్నాడు. ఏమిటా భాష? కాస్త సరసంగా అడగలేవా అంది. అతను కయ్యమన్నట్లు చూశాడు. సరసంగానా? ఎట్లా? నీ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్ కొంగు పట్టుకుని పాడుతూ అడిగినట్టా? నాకంత ఓపిక లేదు. నా కంఠం గార్ధబస్వరం అన్నాడు. సవిత ఇక అతని ఎదుట నిలబడలేనట్టు లోపలికి వచ్చేసింది. స్టవ్ వెలిగించి కాఫీ కలుపుతుంటే కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారినాయి. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది. అతను వచ్చేసరికి తను సిద్ధంగా ఉంటే రాగానే ఇద్దరూ సినిమాకి వెళ్ళవచ్చునని ఆశపడింది. చందు నీరసంగా వచ్చాడు. దానితో ఒకటే శాపనార్థాలు. అసలే నల్లటి మనిషి, అందులో పైన పళ్ళు కాస్త ఎత్తు, ముఖం ఎంతైనా వికారంగా అనిపిస్తుంది. సవితకి తన మీద తనకే అపరిమితమైన జాలి వేసింది. వెల్లువల సానుభూతి పొంగి వచ్చింది. ఛీ, ఏం మొగుడు! వద్దు మొర్రో అంటుంటే వినకుండా అమ్మా అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనని కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదో, స్వయంగా తనకి మేనత్త కొడుకే. ఈ చంద్రమోహన్ చిన్నప్పటి నుంచి అంతే, దేనిలోనూ ఉత్సాహం లేదు. ఆడంగిలా వాళ్ళమ్మ వెనక చేరి ఇంటి పనుల్లో సాయం చేయమంటే ఫస్టు. నేను మగపిల్లవాడిని, ఇలాంటి పనులు నేనెందుకు చేయాలి అనే ధ్యాసే లేదు. ఛీ, పెళ్ళైన కొత్తలో ఇల్లు సర్దుతుంటే తనే కళ్ళెర్ర చేసి ఇలాంటి ఆడంగి వేషాలు నాకు నచ్చవు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. సవిత కాఫీ తెచ్చేసరికి చందు వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చాడు. కాఫీ ఆశగా అందుకుని నోటి దగ్గర పెట్టుకుని ఒక్క గుక్క తాగాడో లేదో. ఛీ అంటూ ఆ కాఫీ ఉమ్మేశాడు. వెంటనే కాఫీ నీలకేసి కొట్టాడు. నేను ఆకలితో మాడి వచ్చి కాఫీ ఇమ్మంటే ఏదో తిట్టానని కాఫీలో ఉప్పు వేసిస్తావా? సవిత చెంప చెళ్ళుమంది. దరిద్రపు మొహందానా, నిన్ను పెళ్లి చేసుకోవడం అసలు నాది తప్పు. నిన్ను అతను పిడికిళ్ళు బిగించి పళ్ళు కొరుకుతూ చూసి వెళ్ళి చొక్కా వేసుకుని తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. సవిత నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. కింద పడి పగిలిన కప్పు ముక్కలు ఇంటి నిండా చెల్లా చెదురైనాయి. కాఫీ అతను ఉమ్మి వేయడంతో చెదిరి సవిత షిఫాన్ చీర నిండా పడింది. వీటన్నింటికంటే చెంపకి తగిలినదే దెబ్బ. సవిత చెంప పట్టుకుని నిలబడింది. రోషంతో మనసు కరకరమంటోంది. అసలు నాకు ఏం తక్కువ అయిందని, అందమా, చదువా, తెలివి తక్కువ? తనంతాను ప్రశ్న వేసుకుంది. నల్లటి కారులో వెళుతూ తన వైపు గోముగా చూసిన అతని ముఖం గుర్తుకు వచ్చింది. సవితకి ఏడుపు వచ్చింది. తన కర్మకాలి తల్లి అన్నల బలవంతం మీద ఈ పెళ్లి చేసుకుని వచ్చి ఈ నరకంలో పడింది. చందుకి ఏ విషయంలోనూ ఓర్పు లేదు. తనని అర్థం చేసుకునే శక్తి అసలే లేదు. అతడు మృగం. వేళకి ఇంత అన్నం తిని ఆఫీస్కు వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోతే చాలు. చందుని చూస్తే చాలు గేదెలు, ఆవులు గుర్తుకు వస్తాయి. అవి కూడా అంతేగా, గడ్డి తింటాయి, పాలిస్తాయి. వర్షం వచ్చినా ఎండ మార్చినా నెత్తిమీద కప్పు లేకపోయినా అలాగే పడి ఉంటాయి. వాటికి వేళకి తినటానికి ఇంత గడ్డి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. జరిగిందేదో జరిగింది. తన వల్ల పొరపాటు జరిగింది. అతను ఆవేశపడ్డాళ్లే అని సవిత సరిపెట్టుకోలేకపోయింది. ఇల్లంతా అప్పుడే క్రిందపడిన కాఫీకి ఈగలు రాసాగాయి. నేలంతా పగిలిన గాజు ముక్కలతో అసహ్యంగా ఉంది. అయినా సవిత వాటినేం పట్టించుకోలేదు. ఇంటిలోకి ఈగలు వస్తున్నాయి. అవి రోత అవటం లేదు. వెళ్ళి కిటికీలో ఎక్కి కూర్చుంది. గోళ్లు కొరుక్కుంటూ బయటికి చూడసాగింది. ఈ నరకంలో నాకు విముక్తి లేదు అనుకోసాగింది. ఇంతలో కారు శబ్దమైంది. అదిగో అదే కారు, గళ్ళచుక్కా వేసుకున్న మీసాల అతను. సవిత కిటికీలో నుంచి చెంగున దూకి వీధి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. అతని కారే, అతనే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఈసారి అతను ఒంటరిగా లేడు. పక్కన భార్య ఉంది. ఆవిడ ఊదా రంగు జార్జెట్ చీర కట్టుకుంది. ముత్యాల నగలు పెట్టుకుంది. కళ్ళకి కాటుక దిద్ది పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది. వారిద్దరి మధ్య 4 సంవత్సరాల బాబు. చక్కగా డ్రెస్ వేసుకొని ఇద్దరి మీద చెరో చేయి వేసి నిలబడి చూస్తున్నాడు. వారి కళ్ళ నిండా ఆనందం.
అతను కొడుకుతో ఏదో మాట్లాడుతూ రెప్పపాటుగా సవిత వైపు చూశాడు. సవిత నవ్వు ముఖంతో పలకరింపుగా సరైన ఇష్టురాలిగా చూసింది. కానీ అప్పటికే అతను తల తిప్పేశాడు. భార్య మాత్రం ఇటే చూస్తోంది. ఆ చూపులో వీధి గుమ్మంలో నిలబడి పరాయి మగాళ్ల వంక చూసే పని పాట లేని ఆడది అనే తిరస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. కారు వెళ్ళిపోయింది. ఆ కారు ఎప్పటిలా సవితను చూడగానే స్లో అవ్వలేదు. సవితకి మనసు చివుక్కుమంది. భార్య ఉంది కదా, ఏమో అంతే అయి ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళకి అర్థం చేసుకునే భార్యలు దొరకరనుకుంది పాపం. అతనికి కూడా వివాహ విషయంలో అసంతృప్తి ఉందేమో. సవిత కళ్ళ ముందు మాటిమాటికి అతను, భార్య, కొడుకు మెదులుతున్నారు. అతన్ని చేసుకున్న ఆవిడ అదృష్టవంతురాలు. అందుకే ఆ సుఖం. వాళ్ళకి పుట్టిన ఆ పిల్లవాడు మరీ మరీ అదృష్టవంతుడు. సవిత లోపలికి వచ్చింది. ఆ ఇల్లు ఇంత క్రితం కంటే 1000 రెట్లు అసహ్యంగా అనిపించింది. కుర్చీ మీద పడేసిన చందు లుంగి సవిత కళ్ళకి ఇంకా వికారంగా కనిపించింది. సవిత ఆ రాత్రి భోజనం చేయలేదు. చందు ఇంటికి వచ్చాడు. రాగానే సవిత దగ్గరికి వచ్చి సారీ అయినా చెప్పలేదు. మౌనంగా కూర్చుని సవితని, ఆ ఇంటిని చూశాడు. వంట వండిన ఛాయలు కనిపించలేదు. అతను కాసేపు అటూ ఇటూ తారాడాడు. సవిత కిటికీలోనే కూర్చుంది. అతను ఎటూ చూడకుండా నాకేం ఆకల్లేదు, నీవు భోజనం చెయ్యి అనేసి వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. సవిత కిటికీలో నుంచి కదల్లేదు. పాషాణంలాగా అలాగే కూర్చుంది. ఉదయం తెల్లవారకుండానే ఊరి నుంచి అన్నగారైన శ్రీహరి వచ్చాడు. శ్రీహరి సవితకి పినతల్లి కొడుకు. అయినా సొంత అన్నగారి కంటే ఎక్కువ చనువు. శ్రీహరి రాగానే సవిత రాత్రి గొడవ, ఆశాభంగం అన్నీ మర్చిపోయి వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణంలో ఇల్లు శుభ్రం చేసింది. శ్రీహరితో పాటు చందుకి కూడా కాఫీ అక్కడ పెట్టింది. చందు ఈ తిరస్కారం గమనించాడు. అవేమీ పట్టించుకోలేదు. కాఫీ తీసుకుని తాగాడు. కాస్త పనుండి వచ్చానమ్మా అన్నాడు. స్నానం చేసి డ్రెస్ వేసుకుంటూ, ఈ వీధిలో రవిశంకర్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? చేస్తున్న పని ఆపి ఆసక్తితో అడిగింది. నేను అతని కోసమే వచ్చాను. నిజంగానా? అతను నీకు తెలుసా? పరిగెత్తుకు వచ్చింది. అతను తన జేబులో నుంచి ఫోటో తీసి చూపాడు. ఇతనేనా? అవునన్నయ్య, ఇతనే. నల్లటి కారులో రోజు మన ఇంటి ముందు నుంచే వెడతాడు. భార్య, కొడుకు ఉన్నారు. భార్య, కొడుకునా? నాన్సెన్స్, వాడికి పెళ్ళే కాలేదే అన్నాడు. శ్రీహరి అంటే ఎంత ఇష్టమైనా అతని నోటి వెంట తనకిష్టమైన అతన్ని వాడు అని అనడం బాధగా అనిపించింది. వాడు పెద్ద కేడి. ఆడపిల్లలతో పరిచయం పెంచుకొని వాళ్ళని వలలో వేసి వాళ్లతో సంబంధాలు పెంచుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బు చేసుకోవడం వాడి వృత్తి. బెంగళూరులో ఒక అమ్మాయి వీడి వలలో చిక్కుకుని తప్పుకోలేక, అటు భర్తకి చెప్పలేక, ఇటు తల్లిదండ్రుల దగ్గరికి రాలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఆ అమ్మాయి దగ్గరున్న ఉత్తరాల ద్వారా వివరాలు తెలిపారు. నేనిప్పుడే వస్తా అని వెళ్ళాడు. ఆ వెళ్ళడం 2 గంటల తర్వాత వచ్చాడు. వెంటనే ఆ వీధి అంతా జనం ముగారు. ఆ గళ్లచొక్క అతని ఇంటి నిండా పోలీసులు. ఆవిడ అతని భార్య కాదుట, ఎవరో స్నేహితురాలట. భర్త పోయాడట. అందరూ చిత్రాలుగా కథలుగా చెప్పుకోసాగారు. సవిత మనసు ముద్దుబారిపోయింది. కలలో రాజకుమారుడి వేషం లాగివేస్తే అతని వికృత రూపం బయటపడినట్టయింది. 2 గంటలు దాటిన తర్వాత శ్రీహరి వచ్చాడు. ఇప్పుడు భోజనం చేయలేనమ్మా, 4 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి. కాఫీ ఇవ్వు అన్నాడు. అతన్ని కలిసావా అన్నయ్య? అడగలేక అడిగింది. కలవనిస్తారా? పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వాడి బట్టలు, వాడి దర్జా, వాడి షోకు, ఆ కుక్కలు రోగ్ అన్నాడు. శ్రీహరి తరువాత చెప్పాడు. పెళ్ళి అయ్యి అసంతృప్తితో వేగిపోతున్న ఆడపిల్లలు, భర్త పోయి డబ్బున్న ఆడవాళ్ళు వాడి టార్గెట్. అయినా ఈ ఆడవాళ్లకు కూడా బుద్ధి లేదమ్మా. ఎవడైనా పొగిడితే ఈ పరాయి మనిషి నన్నెందుకు పోడాలి, ఏం అవసరం, నా మీద వీడికి ప్రేమ ఎందుకుంది అని ఆలోచించరు. అదంతా తమ అందం అనుకుంటారు. తమ మనసుల్లోనున్న అసంతృప్తిపైకి వాడు మరింత ఆజ్యం పోస్తున్నాడు అని గ్రహించలేరు. అది గ్రహింపలేని మూర్ఖులు ఇలాంటి వాళ్ల కోరల్లో చిక్కుకుంటారు. ఒకరా ఇద్దరా, 4 జీవితాలు బలైనాయి. ఒక అమ్మాయిని ఎవరికో షేక్కి అప్పగించేశాడట. ఆ ఆచూకీ ఇంకా బయటపెట్టలేదు. ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేసే రాస్కెల్స్. అన్నట్లు మర్చిపోయా, మీ వదిన నిన్ను చందుని పండుగకి రమ్మంది. శ్రీహరి చెబుతున్నాడు. సవితకి ఏమీ వినిపించటం లేదు.
నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. శ్రీహరి అంటున్నాడు, ఈ ఆడవాళ్ళని చూస్తే జాలేస్తుందమ్మా. ఆ చనిపోయిన అమ్మాయికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. బ్యాంక్లో పనిచేస్తాడు. తినటానికి ఉండటానికి లోపం లేదు. ముత్యాల్లాంటి పిల్లలు. అయినా అసంతృప్తి. జీవితంలో ఇంకే ఆశల పల్లకి ఎక్కాలని అనుకుందో మరి. ఇలా బోర్లపడి జీవితమే ధ్వంసం చేసుకుంది. ఆశల పల్లకీలు ఎక్కాలని ఉవ్విళ్ళూరడంలో తప్పేం లేదమ్మా. కానీ దాన్ని మోసేవారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ బోయిల చేతుల్లోనే కదా మన జీవితం ఉండేది అన్నాడు. అవునన్నయ్యా అంది పెదిమలు పొడారిపోతుండగా. క్షణాల్లో ఎంత ప్రమాదం తప్పింది. సవిత అన్నగారిని టిఫిన్ చేయమని బలవంతం చేసింది. చందు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరికీ టిఫిన్ పెట్టింది. శ్రీహరిని పంపి ఇంటికి వచ్చాడు చందు. సవితని చూసినప్పుడు, అమ్మయ్యా, మీ అన్నయ్య రావడంతో మన ఇంట్లో ఒక గాలి దుమారం ఆగిపోయింది అన్నాడు. సవిత అప్పటికే ఇల్లంతా నీటుగా సర్దింది. రాత్రికి భోజనం ఏం చేయాలి అడిగింది. నీ ఇష్టం, ఏదైనా సరే సవితను చూస్తూ అన్నాడు. సవిత పని చేసుకోసాగింది. చందు ఇప్పుడు అంత వికృతంగా అనిపించటం లేదు. చందు శరీరం నల్లగా ఉండవచ్చు, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. కానీ అతని మనసు వికారం లేదు. అతనికి టిప్టాప్గా డ్రెస్ చేసుకోవడం రాకపోవచ్చు. కానీ ఇంటి బాధ్యత, తన బాధ్యత అతను నిద్రలో కూడా మర్చిపోడు. దానికోసం ఎంతైనా పాటుపడతాడో. అతని నీడన, అతని చెంతన తన జీవితం సురక్షితంగా ఉంటుంది. తనని అతడు దేనికి పీడించడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అఘాయిత్యం ఎప్పుడూ కల్పించడు. తను ఆశలేవైనా తీర్చమంటే ఆ పల్లకీని అతను కూడా శక్తి అంతా దారపోస్తానంటూ మోస్తాడు. 2 భుజాల మీద కూడా ఆ పల్లకి జీవితం నిర్భయంగా ఉంటుంది. సవిత కళ్ళు తెరిపిడి పడినట్లు అయింది. తను ఒక మూర్ఖురాలి కోవలోకి చేరే దురదృష్టం కాస్తా తప్పినందుకే సంతృప్తి చెందింది. సమాప్తం. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.